ఒక నిమిషం పట్టుకోవే. ఏంటి? 1 సెకండ్. ఎప్పుడు తిండి ధ్యాసే నీకు. ఏమిటి ఆకలిగా ఉన్నట్టుంది? రాజీ టిఫిన్ చేస్తున్నట్టుంది, అయిపోయినట్టుంది. వెళ్ళి టేస్ట్ చేసి వస్తానే. గుండు గుండే. ఏ రాజీ, ఆకలిగా ఉంది, అయిందా టిఫిన్? ఏస్తున్నావు? ఇప్పుడేగా లీటర్ పాలు తాగావు. ఇప్పుడా? అది తాగి 10 నిమిషాలు అయిపోయింది, అరిగిపోయి ఉంటుంది కూడా. ఏంటి ఇంకా నువ్వు ఇప్పుడు తరుగుతున్నావా? ఆకలికి పెద్ద పేగు చిన్న పేగుని తినేసేలా ఉందే. ఇంతకీ ఏం చేస్తున్నావు? క్యారెట్ హల్వా. అది చేయడం నీకు తెలుసా? అది నాకు కూడా తెలుసే. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పెద్ద పాత్ర పెట్టి కొంచెం నెయ్యి పోసి దాంట్లో ఇప్పుడు నువ్వు తరిగి పెట్టావే క్యారెట్, అది వేసి బాగా వేయించి ఆ తర్వాత 1 లీటర్ పాలు కాదు 2 లీటర్లు పాలు పోసి అది 1 లీటర్కి వచ్చిన తర్వాత బాదం, పిస్తా, క్యాష్యూ, ద్రాక్ష అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి కొంచెం అంత కేసరి వేస్తే అబ్బా ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం. రెడీయా? చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా రెడీ అవ్వడం? మరి ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. అప్పటిదాకా ఈ బిస్కెట్స్ మెక్కు. ఓ, బిస్కెట్స్ ఉన్నాయా? సరే, 10 నిమిషాల్లో రెడీ అయిపోవాలి. దానిపైన నేను వెయిట్ చేయలేనమ్మా. లక్కో లక్కో. అమ్మో ఆంటీ, నేను లక్కుని. భయపడ్డారా? ఒక్క క్షణం ఉండుంటే గుండె ఆగిపోయేదమ్మా. అయినా బంగారం లాంటి మొహాన్ని అలా పాడు చేసుకుంటావే? పాడు చేసుకోవడం కాదంటీ, అందాన్ని పెంచుతున్నాను. అలా చేసుకుంటే అందంగా తయారవుతారా? ఏ, నన్ను చూస్తే అనిపించట్లేదా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. అయినా నీకేంటి, నలుగురిలో ఉన్నా 400 మందిలో ఉన్నా నీకు నువ్వే సాటి. నీ అంత అందమైన కూతురు నాకు లేదేమిటా అని నిన్ను చూసినప్పటి నుంచి తెగ ఇదైపోతున్నానమ్మా. ఊరుకోండి ఆంటీ, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగడ్డం కాదమ్మా, పచ్చి నిజాలు. నువ్వేమీ అనుకోపోతే నిన్నో మాట అడగనా? డౌట్ ఎందుకు, అడగండి. నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావు. ఆ చిట్కాలేవో మా లత ప్రియమ్మలకు కూడా చెప్పి వాళ్ళను కూడా నీలాగే తయారు చేయొచ్చుగా. చెయ్యొచ్చు, అందుకు అప్పు ఉందిగా. మా మీద దానికి శ్రద్ధే ఉంటే మా బతుకులెందుకమ్మా ఇలా తగలడతాయి? అప్పు మీరు అనుకున్నంత చెడ్డది కాదు. ఈ కాస్మెటిక్స్ వాడితే మీ అమ్మాయిలు కూడా బ్యూటీస్ లా తయారవుతారు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా అమ్మా? కాదంటీ, మా నలుగురివి. అవును, ఎవరికి వాళ్ళవి దాచుకోకుండా అన్నీ ఒక్కచోటే పెట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరు వాడేసుకోరా? తెలియకుండా వాడాల్సిన అవసరమే లేదు. మాలో ఎవరికి నీది నాది అన్న డిఫరెన్సే తెలియదు. నలుగురం ఒకటిగా ఉన్నాం కాబట్టి మాకెవరూ లేరు అన్న ఫీలింగ్ లేదు. దయచేసి మరోసారి ఈ టాపిక్ తీసుకురాకండి. అయ్యో, నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావమ్మా. ముందు ముందు మీ మధ్య పొరపచ్చాలు రాకూడదని నేను అలా అన్నాను. అయినా కందకులేని దురద కత్తిపేటకి ఎందుకని మీకు లేని ఆలోచన నాకు మాత్రం దేనికి? అమ్మా, నేను అడిగింది మాత్రం నువ్వు మర్చిపోకే. అలాగే ఆంటీ.